వరంగల్, హనుమకొండ, కాజీపేటల్లో భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో హనుమకొండ బస్టాండ్, చౌరస్తా, ఇతర లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. కాజీపేట, హసన్పర్తి, రెడ్డిపురం, గోకుల్ నగర్, అంబేద్కర్ నగర్, న్యూ షాయంపేటలో వరద నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో నిన్న రాత్రి కురిసిన వర్షాలు అయితే బీభత్సం సృష్టిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే వరంగల్ శివనగర్కు చెందిన కాలనీ ఏదైతే ఉందో ఆ కాలనీ మొత్తం నీట మునిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2 ఇళ్లలో కొంత నీళ్లు పోయాయి. నీళ్లు పోవడంతో వాళ్ళ ఇళ్లలో మొత్తం వస్తువులన్నీ చెందబెదన అయిపోవడంతో నిస్తర వస్తువులు కూడా మొత్తం ఖరాబ్ అయినాయి, పడికి రాకుండా అయిపోయాయి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ ఏరియాలు మొత్తం లోతట్టు ప్రాంతం కావడంతో నీళ్ళైతే ఎప్పటికీ నిండుతూనే ఉంటాయి. గతంలో ఇది పునర్నిర్మించాలని రోడ్డు వేసినప్పటికీ ఆ రోడ్డుకు పైకి కూడా నీళ్లు రావడంతో ఇప్పుడైతే ఇక్కడున్న ప్రజలు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రాత్రి వీళ్ళ ఇంట్లోకి అయితే వర్షాలు వచ్చినాయి. వర్షాలు రావడంతో రాత్రి మొత్తం నిద్రపోకుండా వీళ్ళు నిత్యావసర సరుకులు మొత్తం ఖరాబ్ అయ్యి ఇంట్లో అయితే ఇబ్బందులు పడుతున్నారు. చూసుకున్నట్లయితే మొత్తం ఈ బెడ్ మీద పడుకున్న వాళ్ళకి ఏంటంటే మొత్తం నీళ్లు మొత్తం లోపలైతే మొత్తం పోయే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ లోపలైతే నీళ్లు ఉన్నాయి. ఈ బెడ్రూమ్ మొత్తం తడిచి ఇక్కడ మొత్తం హాల్లో కూడా నీళ్ళు వచ్చేసి పైన మాత్రం పడుకున్న వారితో వీళ్ళు క్షేమంగా ఉన్నారు. లేదు అంటే ఇళ్లకు ఇప్పుడు క్రిమి కీటకాలు ఏదైతే ఉన్నాయో లోపల కూడా వచ్చాయి అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఇది కిచెన్ రూమ్. ఈ కిచెన్ రూమ్ లో మొత్తం వాటర్ అయితే ఇంకా నిలిచి ఉన్నాయి. ఫ్లోరింగ్ అయితే మొత్తం పొద్దున్న ఉదయం నుండి చూసుకున్నట్టే మనకు ఫ్లోరింగ్ మొత్తం పెరుగుతుంది. ఇక్కడ మొత్తం కిచెన్ రూమ్ లో మొత్తం తడిచి ఉంది. మొత్తం నీళ్ళు అయితే ఇక్కడే ఉన్నాయి. అమ్మ చెప్పండి, అసలు రాత్రి ఏ టైంకి వచ్చింది వర్షము? మీకు నీళ్ళకి ఎప్పుడు వచ్చినాయి? 1 గంట నుండి వస్తుంది. 1 గంట నుండి నీళ్ళే వస్తాయి. అంటే ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఇక పండుకోలేదు, అట్లే కూకొని ఉన్నాం. అంటే ఏమైనా వస్తువులు తడిసిపోయాయా? మరి ఎట్లా? బియ్యం డబ్బాలు తడుస్తాయి, గ్యాస్ ముద్ద తడుచుడు, అన్నం కూర అన్ని తడిచినాయి. అంటే పొద్దున్న మీరు వండుకోవడానికి ఏమైనా ఇబ్బంది జరిగిందా? ఇక ఇబ్బంది జరిగే పైన పెట్టి వండుకున్నాం, బల్ల మీద పెట్టి వండుకున్నాం. గతంలో కూడా ఇదే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఇదే? పోయిన సంవత్సరం ఉండి ఇదే, ఎప్పుడు సంవత్సరం ఇట్లనే వస్తాను. ఇక దీనికి మరి అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారమ్మా? ఏం లేదు. అంటే గతంలో ఇక్కడ రోడ్డు పడలేదు. గతంలో కూడా ఇప్పుడు లోతట్టు ప్రాంతం, ఈ లోతట్టు ప్రాంతంలో రోడ్డు పడింది. రోడ్డు పడినా కానీ హైట్లో చేయలేదు. సో రోడ్డు పడ్డది కానీ హైట్ చేయలేదు. సో అంటే ఇలాంటి ఇలా ఇక పడుకోకుండా, వంట చేసుకోకుండా, నిద్ర లేదు, ఏం లేకుండా ఉన్నాం. అయితే రాత్రి అయితే కురిసిన వర్షానికి అయితే ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. ఇక్కడ బెడ్ మీద పడుకోవడంతో మాకు క్షేమంగా ఉన్నాం. లేదు అంటే మాత్రం మాకు తీవ్ర ఇబ్బంది పడుతుంది. ఇది బెడ్ మాత్రమే ఉన్నది, మొత్తం ఈ వాటర్ మొత్తం ఇదంతా నిండి ఉంది మార్నింగ్. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫ్లో అయిపోయే వరకు నీరైతే లేదు. ఇక్కడ ఏమన్నది చెప్పండి అమ్మా, అసలు రాత్రి ఏం జరిగింది? మీరు ఎలాంటి ఇబ్బంది పడ్డారు? నిద్రకి ఇబ్బంది పడ్డాము, తినడానికి, వంట చేసుకోవడానికి ఇబ్బంది పడ్డాము. అన్నీ పైనే పెట్టుకొని, బల్లల పైన వాటిపైన పెట్టుకొని వండుకొని తిన్నాము. ఇక నైట్ మొత్తం నిద్ర లేదు, వాటర్ ద్వారా ఇబ్బంది అయ్యి. పిల్లల పరిస్థితి ఎలా ఉంది? పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇక పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇచ్చారు, ఎందుకంటే వాటర్ ఉన్నాయి కదా, వాటర్లో పోలేరు కదా వాళ్ళు. అంటే టిఫిన్ ఏమైనా చేశారా? ఇప్పటికీ వండుకున్నారా లేదా? అదే బల్ల పైన పెట్టుకొని వండుకున్నాము, వంట చేసుకున్నాము బల్ల పైన పెట్టుకొని. రాత్రి కొట్టిన వర్షానికి అయితే మాత్రం తీవ్ర ఇబ్బంది పడ్డామంటున్నారు. ఇక్కడ ఉన్న చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే మొదటి రూము, రెండో రూము, ఇటు కిచెన్ రూమ్లు కూడా అన్ని రూమ్లు కూడా తడిచి వీళ్ళు ఏంటంటే రాత్రంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాల్కనీ, ఈ బాల్కనీలో మొత్తం వాటర్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నది
క్రిమి కీటకాలు అంటే ఇప్పుడు ఎక్కడి రీతిలో ఏదో వస్తున్నాయో వాగులు వంకల నుంచి చెరువుల నుంచి వచ్చే క్రిమి కీటకాలు కూడా ఇళ్ళకి వచ్చేసి ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే హౌస్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఈ హౌజ్లో కూడా ఈ వాటర్ చేరడంతో వీళ్ళు మురికి నీళ్ళే వాడవలసిన దుస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వరంగల్ శివనగర్ ఏరియాలో అయితే దాదాపు 70 నుంచి 80 ఇళ్లకు నీళ్లు పోయినట్టు ఇక్కడున్న కాలనీ వాసులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఈ వర్షం బీభత్సం అయితే కొనసాగుతుంది.